హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. అక్షయ తృతీయ నాడు షాపింగ్కి వెళ్ళాను అన్నాను కదా. యాక్చువల్గా అయితే మా అంకుల్ వాళ్ళ స్కీమ్ మెచ్యూర్ అయిపోయింది. వాళ్ళకి పొందడానికి వెళ్ళి నేను తీసుకున్నానని ఇంతకుముందు వీడియోలో మీకు అప్లోడ్ చేశాను. సో మా అంకుల్ వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే వాళ్ళకి చైన్స్ చూస్తున్నామండి. నాకైతే చైన్స్ బాగా నచ్చాయి. 8 to 10 గ్రామ్స్లో కూడా లెస్ వెయిట్లో కాకుండా బాగానే ఉన్నట్టు అనిపించాయండి. సో అక్కడ 2 పెట్టాను కదా, వచ్చేసి 10 గ్రామ్స్ 8 గ్రామ్స్ ఆ విధంగా ఉన్నాయండి. సో నెక్స్ట్ ఈ చైన్స్ చూసారా, ఇది 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ ఆ రేంజ్లో ఉన్నట్టుంది. చైన్స్ అయితే చాలా బాగున్నాయండి. హెవీగా కనిపిస్తున్నాయి లెస్ వెయిట్లో. దాని పక్కన ఉన్నది 10 గ్రామ్స్ అండి. లాస్ట్ టైం అయితే మేము ఇదే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాము, కానీ ఎందుకో లేడీస్ మోడల్ అన్నట్టు ఆపేసానండి. ఆ 10 గ్రామ్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి 10 గ్రామ్స్ అండి. చాలా బాగుంది. లెస్ వెయిట్గా అయితే లేదు, కానీ మోడల్ అది బాగుంది. కానీ జాగ్రత్తగా వాడాలండి, అదైతే మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే యూస్ చేయాలి. ఏదొక్క లింక్ తెగిపోయినా కష్టమే, మొత్తం చైన్ అంతా ఇది పాడైపోతుంది. సో వాళ్ళు ట్రయల్గా వేస్తున్నారండి. నేను ఆ టైంలో అక్కడే లేడీస్ బ్రేస్లెట్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే చూపిస్తాను. 2-3 గ్రామ్స్ నుంచి కూడా బాగానే వచ్చాయండి. మీకు వెయిట్స్ కనిపిస్తున్నాయి లేదో తెలీదు, కానీ ప్రతి మోడల్ అయితే క్లియర్గానే చూపిస్తున్నానండి. ఇవి 3 గ్రామ్స్ నుంచి అన్నీ స్టార్ట్ అయ్యాయి. చాలా అయితే చాలా బాగున్నాయి. కానీ ఇవి వేసుకుంటే మరి ఎంత డెలికేటెడ్గా ఉంటాయో బాగుంటాయో మరి నాకైతే తెలియదు, కానండి చాలా బాగున్నాయి. 5-6 గ్రామ్స్ పెడితే ఇంకా హెవీగా కనిపిస్తున్నాయండి, పెద్దవి కూడా అనిపిస్తున్నాయి. సో ఒకసారి మీరు చూస్తారన్నట్టు ఇలా చూపిస్తున్నానండి. ఎవరికైనా నచ్చినట్టయితే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలా చేయించుకోవాలనుకున్నా మనం ఈజీగా చేయించేసుకోవచ్చు. యాక్చువల్గా నా స్కీమ్ ద్వారా అయితే మా హస్బెండ్కి బ్రేస్లెట్ కొన్నాను కదా, నేను కూడా ఒక చిన్న బ్రేస్లెట్ కొనుక్కుందామని అనుకున్నానండి. ఇద్దరికి ఒకేసారి బ్రేస్లెట్ అయితే ఉంటున్నట్టు. కానీ మాకు అక్యుములేట్ అయింది 18 గ్రామ్స్ అయితే, అందులో 16 గ్రామ్స్ మా హస్బెండ్కే కొనేసాను. ఇంకా 2 గ్రామ్స్లో మరి అంత చిన్న బ్రేస్లెట్ అయితే బాగోదు కదా అన్నట్టు వదిలేసానండి. లేకపోతే నేను బ్రేస్లెట్ తీసుకోవాలని అనుకున్నాను. సో ఈ చైన్ అయితే చాలా బాగుందండి. ఇది 5 గ్రామ్స్. చూస్తే చాలా అంటే చాలా బాగుంది. 5 to 6 గ్రామ్స్ అనుకుంటాను. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది, లేడీస్కి అయినా చాలా బాగుంటుందండి. లెస్ వెయిట్లో అనిపిస్తుంది. వాళ్ళు ఒక 10 గ్రామ్స్ చైన్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి రింగ్స్ సెక్షన్కి వచ్చాము. ఇంకో ఎక్స్ట్రా ఒక 2-3 గ్రామ్స్లో తీసుకోవాలన్నట్టు. నాకైతే ఈ రింగ్ చాలా బాగా నచ్చిందండి. ఇది ఒక 3 గ్రామ్స్ ఉంటుంది. ఇది ఎస్టిమేషన్ వేసుకుంటే ఒక 60,000 to 70,000 అయితే ఉంది, అందుకే తీసుకోలేదు. ఈ రింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంగేజ్మెంట్స్కి ఆ టైంలో పెట్టుకున్నా మనకి బాగుంటుంది. అదేవిధంగా కపుల్ రింగ్స్ అని ఉంటాయి కదా, ఆ బేస్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ రింగ్ అయితే చాలా బాగా నచ్చింది. స్టోన్ కాస్ట్ కూడా అంత ఎక్కువేమీ లేదు, ఎందుకంటే ఇవి సీజెట్సే. చాలా హెవీగా ఉంది. 3 to 4 గ్రామ్స్ అయినా చాలా అంటే చాలా బాగుంది. కానీ ఎస్టిమేషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ రోజే మేము రోజరీ కూడా తీసుకున్నాం కదా, సో ఇదైతే తీసుకోలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్కీమ్ ద్వారా అయినా తీసుకుంటాను, లేకపోతే ఎప్పుడైనా అమౌంట్ ఉండేటప్పుడైనా ఈ రింగ్ అయితే తీసుకుంటామండి. యాక్చువల్గా దానికి అడ్వాన్స్ అయితే పే చేద్దాం అనుకున్నాము, కానీ మరలా వద్దనేసుకున్నాను. గోల్డ్ రేట్ ఫ్లక్చువేట్ అవుతుంది కదా, లేదనుకుంటే మా దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్లో ఏవైనా 3 కాయిన్స్ ఇలా ఎక్స్చేంజ్ ఇచ్చేసి అయితే తీసుకుందామనేసి ఇంక ఈ రింగ్ కోసం అయితే పెద్దగా ఏం ప్రిఫర్ చేయలేదండి. మనం ఎక్కువ గ్రామ్స్ ఉన్నదానికి ఆలోచించాలి, కానీ తక్కువ గ్రామ్స్కి అయితే మనం ఎఫర్ట్ చేసుకోగలిగితే కొనేసుకోవడమే బెస్ట్. నెక్స్ట్ అయితే రోసరీ చూపిస్తాను అన్నాను కదా, సో ఇదైతే రోసరీ అండి. నేను తీసుకున్న రోసరీ ఏది వాళ్ళు అప్పుడే మాకు తెచ్చి ఇచ్చారు. సో దీనికైతే ఎటువంటి వీడియోస్ తీయలేదండి, ఎందుకంటే ఒక్కటే పీస్ ఉంది. సో అందుకే ఈ ఒక్కదానికే ఇలా అయితే వీడియో తీసుకుంటున్నాను. వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాం కదా, అంటే యాక్చువల్గా వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాం కదా. సో రోసరీ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చిందండి.
నెక్స్ట్ ఇంకో 10 గ్రామ్స్లో అన్నాం కదా, 10 గ్రామ్స్లో అది అయిపోయింది. చైన్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళకి అక్యుములేట్ అయింది ఒక 1.6 గ్రామ్స్లో ఉందండి. సో స్టడ్స్ అయితే చూస్తున్నామండి. రింగ్ అయితే 1 గ్రామ్లో, అంటే ఆమె హ్యాండ్ కొంచెం పెద్ద హ్యాండ్. సో ఆ 1 గ్రాములో హ్యాండ్కి అయితే అంత బాగా సూట్ అవ్వట్లేదు అనిపించి స్టడ్స్ తీసుకుంటే మనకి చెవికి నిండుగా కూడా ఉంటుంది అన్నట్టు స్టడ్స్ కలెక్షన్లోకి వచ్చాము. మలబార్లో స్టడ్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి. లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి. 1 గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయినట్టు ఉన్నాయండి. మినిమం ఒక 2-3 గ్రామ్స్ పెడితే మనకి ఈజీగా స్టడ్స్ అయితే వచ్చేస్తాయి. సో 1 గ్రామ్ అన్నాను కదా, చిన్నవి మనం సెకండ్ స్టడ్స్గా పెట్టుకుంటాం కదా, సెకండ్ ఇయర్ రింగ్స్, వాటి కోసం అండి. కానీ ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. వాళ్ళు ఏం సెలెక్ట్ చేశారు అనేది కూడా మీకు చూపిస్తానండి. నాకైతే బాగా నచ్చాయి. 2 గ్రామ్స్లో కూడా ఈజీగా వచ్చేసాయి. అలానే మా చిన్న బాబుకైతే అన్నప్రసన్న చేద్దామని చిన్న వెండి బౌల్ అయితే తీసుకుందాం అనుకున్నాం. వెండి ప్లేట్ తీసుకుందాం అనుకున్నామండి. యాక్చువల్గా వెండి బౌల్ అయితే పెద్దోడు కొనేది అలానే ఉంది, అది ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు సిల్వర్ కాస్ట్ ఎక్కువ ఉంది కదా, వీటికి ఒక వెండి ప్లేట్ కొంటానైతే మా పేరెంట్స్ అయితే అన్నారండి. సో మాకు నచ్చినవి అయితే చూస్తున్నాము. ఇది ఉంది కదా, ఇది 250 గ్రామ్స్ అండి. 240 to 250 గ్రామ్స్ అయితే ఉంది. మేమైతే ప్లెయిన్గా ఉన్నది ఏమైనా కావాలన్నట్టు ఇది తీసుకున్నామండి. కానీ దీనికి ఎస్టిమేషన్ ఇస్తే 86,000 అని అన్నారు. సో వెంటనే అయితే ఆపేసామండి, తీసుకోవట్లేదు. ఎందుకంటే వెండికి అంత ఎక్కువ పెట్టడం అయితే నాకైతే ఇష్టం లేదండి. సో నేనైతే నా దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఒక 20-30 గ్రామ్స్ ఇలాగా కాయిన్స్ అయితే కొనుక్కొని ఒకేసారి ఎక్స్చేంజ్ చేసుకొని ఇలా వెండి ప్లేట్స్ తీసుకుందామని అయితే వచ్చేసాము. సో ఆ అక్క వాళ్ళైతే ఇంకా కొంచెం అమౌంట్ ఉండడం ద్వారా పట్టీలు అయితే కావాలని తీసుకున్నారండి. సో అంకుల్ తీసుకున్న చైన్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫాలో అయితే సేమ్ ఇదే చైన్ నేను లాస్ట్ టైం కాక అంతకుముందు ఒక 2023లో అనుకుంటానండి పర్చేస్ చేశాను. స్కీమ్ ద్వారా తీసుకున్నాను. అది వచ్చేసి 10 గ్రామ్స్ ఇలా పడింది. కానీ ఇది మనకి 9 గ్రామ్స్లోనే వచ్చిందండి. సేమ్ మోడలు, చాలా బాగుంది. అది మా మేనల్లుడికి అయితే తీసుకున్నామండి. అప్పుడే తను యూఎస్ నుంచి ఇండియాకి రావడం ఫస్ట్ టైం అన్నట్టు నేనైతే అది తీసుకున్నానండి. సో అంకుల్ అయితే తీసుకున్నది ఈ చైన్ అండి. ఇది 9 గ్రామ్స్ అయితే పడింది. చాలా తక్కువ వెయిట్లో కూడా హెవీగా కనిపిస్తుంది. సో ఎవరికైనా ఈ మోడల్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. లేకపోతే నా ముందు వీడియోస్లో చూస్తే ఖచ్చితంగా మీకు ఇటువంటి మోడలే ఉంటుందండి. అప్పటికన్నా లైట్ వెయిట్లో వచ్చింది. నేను తీసుకున్నది 10.6 గ్రామ్స్, 7 గ్రామ్స్, 11 గ్రామ్స్ అనుకోండి. కానీ ఇది 9 గ్రామ్స్లోనే మనకు వచ్చేసింది. చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. చూస్తున్నా కూడా చాలా హెవీగా అనిపిస్తుంది కదా, ఎవరైనా యూస్ చేసుకోవచ్చండి. కానీ కొంచెం యూస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇటువంటి మోడలే బ్రేస్లెట్ ఉందండి, 7 గ్రామ్స్లో ఉంది. దాన్ని కూడా నేను ఫోటో అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా మేనల్లుడికి సేమ్ చైన్ ఇచ్చానన్నాను కదా, దానికి మ్యాచ్ అవుతుంది అన్నట్టు నేను ఆ బ్రేస్లెట్ అయితే చూస్ చేశానండి. నెక్స్ట్ టైం తను వచ్చేసరికి అది కొందామని అయితే అనుకుంటున్నాను, చూడాలి. సో కొంటే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. అదేవిధంగా అది 9 గ్రామ్స్ అన్నాం కదా, 9.6 అలా ఉందండి. ఇది వచ్చేసి 2 గ్రామ్స్లో వచ్చాయండి ఇయర్ రింగ్స్ అనేవి. స్టడ్స్ డ్రాప్ షేప్లు ఉన్నాయి, చాలా బాగుంది. మిడిల్లో ఉన్నది అయితే సీజర్ స్టోన్ అండి. అదేమంత ఎక్కువ అమౌంట్ పడలేదు, 150-160 రూపీస్ అయితే పడింది. సో మరి స్టడ్స్కి సింపుల్గా పెట్టుకుంటే అంత బాగోదు అన్నట్టు ఇలా చిన్నది స్టోన్ ఉన్నదే ప్రిఫర్ చేసామండి. చాలా బాగుంది, పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉన్నాయండి. నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా, అంటే నేను తీసుకున్నాను కదా చిన్న రౌండ్ షేప్ల ఇయర్ రింగ్స్, ఒకరైతే అడిగారండి అంత చిన్నవి కదా అది అంత బాగోదేమో అన్నట్టు. కానీ అవి పెట్టుకుంటే నాకు కూడా చాలా బాగున్నాయండి. ఎప్పుడైనా నేను పెట్టుకునేది అయితే ఫోటో పెడతాను నెక్స్ట్ వీడియోస్లో. చాలా నిండుగా ఉన్నాయి, 2 గ్రామ్స్ అన్నట్టు అయినా లేవండి. ఇవి కూడా ఆమె పెట్టుకుంటే చాలా బాగున్నాయి. సో డ్రాప్ షేప్లు ఉండి చాలా బాగుందండి. చెవి మొత్తం కవర్ అయినట్టుంది. కొందరికి చెవి కన్నం సాగిపోతుంది కదా, అలా ఏమీ లేదండి. ఇది పెట్టుకుంటే ఫుల్గా కవర్ అయినట్టుంది. దీని కింద మనం డిటాచబుల్ ఏవైనా బుట్టలు అవి పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా తానైతే ఈ పట్టీలు అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 70 గ్రామ్స్ ఎంతో. వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం హోల్డ్ వెండి సిల్వర్ ఐటమ్స్ అయితే ఇచ్చేసి ఇవైతే తీసుకున్నారండి.
సో అంకుల్ వాళ్ళు యాక్చువల్గా వచ్చేసి మే నెలలో లాస్ట్ ఇయర్ మే నెలలో వచ్చేసి 1 lakh అయితే డిపాజిట్ చేశారండి. దానికి గాను వాళ్ళకి అక్యుములేట్ అయింది 11.6 grams ఇలా అక్యుములేట్ అయింది. సో వాళ్ళకి ఒక తులం వరకు అక్యుములేట్ అయింది అనుకోండి. సో వాళ్ళు అయితే ఒక చైన్, ఒక ఇయర్ రింగ్స్, చిన్న స్టడ్స్ అయితే తీసుకున్నారండి. డిపాజిట్ చేసేసారు కదా, సో 18% వరకు వాళ్ళకి లెస్ అవుతుంది. సో నేను చూపిస్తాను చూడండి. గోల్డ్ ఆర్నమెంట్ చైన్ 9.575 వెయిట్ వచ్చేసి, అలానే రేట్ వచ్చేసి 8,805 రూపీస్ అయితే పడుతుందండి. దానికి విఏ వచ్చేసి 11.90%. సో విఏ చూసుకుంటే 16,270 రూపీస్. అలానే ఆ అమౌంట్ గ్రాస్ వెయిట్తో గోల్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 84,309 రూపీస్ అండి. సో ఆఫ్టర్ డిస్కౌంట్ విఏ 11.62, అమౌంట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్లో మనకి 8,805 రూపీస్ అయితే తగ్గినట్టు ఉందండి. ఈ 8,805 రూపీస్ అనేది మన యాక్చువల్ రేట్లో తగ్గింది. సో ఇది వచ్చేసి గోల్డ్ కాస్ట్ 8,805 రూపీస్తో. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 84,309 రూపీస్ అండి. సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 1,02,000 రూపీస్ అయితే అయిందండి. అలానే చిన్న స్టడ్స్ అన్నాను కదా, ఆ స్టడ్స్ వచ్చేసి 2.195 grams అండి. సో అలానే స్టోన్ అనేది చిన్నది ఉంది, అది వచ్చేసి 0.069 క్యారెట్స్. సో దాని కాస్ట్ వచ్చేసి ఈ గోల్డ్ రేట్ వచ్చేసి 9,691 రూపీస్ అయితే వేశారు. ఎందుకంటే ఎక్స్ట్రా మనం వాళ్ళకి 11 grams అక్యుములేట్ అయ్యాయి కదా, ఇంకా ఎక్స్ట్రా ఒక 1/2 gram ఇలాగ అక్యుములేట్ అయినందువల్ల దీనికి రేట్ అయితే వేశారండి. విఏ వచ్చేసి 15.90%. సో విఏ మనకి కట్ అవసరం లేదు. విఏ అమౌంట్ వచ్చేసి 4,827 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్లో చూసుకుంటే 4,730 రూపీస్. గోల్డ్ కాస్ట్లో మనం చూసుకుంటే 20,603 రూపీస్ అండి. అదే స్టోన్ కాస్ట్ వచ్చేసి 113, అంటే 113 రూపాయలు అయితే పడింది. సో టోటల్ అమౌంట్ చూసుకుంటే 25,447 రూపీస్. సో ఈ రెండు టోటల్ చేసుకుంటే 1,02,000 ప్లస్ 25,447 చూసుకుంటే 1,25,648 రూపీస్ అండి. ఇందులో స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ కలిపి మనకు వచ్చేసి 1,884 రూపీస్ ప్లస్ 1,884 రూపీస్. సో టోటల్ వాల్యూ చూసుకుంటే 1,29,418 రూపీస్ అయితే పడుతుందండి. మనకి ఇక్కడ జీపీపీ డిస్కౌంట్ అని ఉంది కదా, జీపీపీ అడ్వాన్స్ మనం పే చేసింది 1 lakh రూపీస్ అండి. దీని ద్వారా మనకి డిస్కౌంట్ వచ్చేసి 20,317 రూపీస్ వరకు అయితే మనకి డిస్కౌంట్ వచ్చింది, ఎందుకంటే 18,000 వెయ్యేతో. సో టోటల్గా చూసుకుంటే 1,20,317 రూపీస్. ఇందులో మనం లెస్ చేసుకుంటే 9,101 రూపీస్ అయితే మనం పే చేయాల్సి వచ్చిందండి. దీని మీద 1/2 gram అనుకోండి ఈజీగా. మరి ఇక్కడ మనం ఎక్స్ట్రా కొంచెం గ్రామ్స్ పెట్టాం కదా, దానికైతే విఏ ఛార్జ్ చేశారు. ఈ విఏ పెద్దగా ఛార్జ్ చేయలేదండి. సో వాళ్ళు టోటల్గా తీసుకున్న ఆర్నమెంట్కి వచ్చేసి 9,101 రూపీస్ అయితే పే చేయాల్సి వచ్చింది. అలానే వాళ్ళు సిల్వర్ కూడా పే చేశారండి, తీసుకున్నారు. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, లాస్ట్ వీడియో అక్షయ తృతీయ నాడు నేను అనుకోకుండా వెళ్ళి కొన్నాననే టైంలో నేను సిల్వర్ కాస్ట్ కూడా వేసానండి. అది వచ్చేసి 256 రూపీస్ అయితే వేసాను. సో ఎందుకు వేసాను అనేది ఇదే రీజన్ అండి. ఆ రోజు సిల్వర్ కాస్ట్ వచ్చేసి 92.5% సిల్వర్ కాస్ట్ వచ్చేసి 256 రూపీస్ అండి. వాళ్ళు పట్టీలు తీసుకున్నాను అన్నాను కదా, దాని యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేసి 71.120 అండి, అంటే 6 తులాస్ అనుకోండి. దానికి విఏ వచ్చేసి 25% పడింది. అమౌంట్లో చూసుకుంటే 3,047 రూపీస్ అండి. అదే ఆఫ్టర్ డిస్కౌంట్లో చూసుకుంటే 3,543 రూపీస్. ప్యూరిటీ చూసుకుంటే మన 92.5 కాదండి, 80% సిల్వర్ ప్యూరిటీ అది. సో నెట్ వెయిట్ 71.120 కాబట్టి దాని అమౌంట్ వచ్చేసి 322 రూపీస్ అండి. 222 రూపీస్ అయితే వేశారు, ఎందుకంటే ఇది ప్యూరిటీ 80% కాబట్టి. మనం సిల్వర్ ఎక్కడ కొన్నా ఖచ్చితంగా ఈ ప్యూరిటీ ఎంత ఉందని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మొత్తం 92.5 సిల్వర్స్ ఉండవు,
కొన్ని 70% ప్యూరిటీ ఉంటుంది, 50% ప్యూరిటీ ఉంటుంది. లోకల్ స్టోర్స్లో అయితే మామూలు స్టీల్ గ్లాస్ మీద కూడా సిల్వర్ కోటింగ్ అయితే వేసి ఇచ్చేసిన షాప్స్ కూడా కొన్ని ఉంటాయండి. అది నేనే చూశాను. ఎందుకంటే మాకు ఒక గిఫ్ట్ అయితే వచ్చిందండి, అది గ్లాస్, దాని మీద సిల్వర్ కోటింగ్ వేశారు. మళ్ళీ ఎక్స్చేంజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు క్లియర్గా చూపించారు, ఇది సిల్వర్ గ్లాస్, దాని మీద స్టీల్ కోటింగ్ అయితే వేసేసారని, సిల్వర్ కోటింగ్ వేస్తారని. ఆ గ్లాస్ కూడా మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు ఈ అమౌంట్లో చూసుకుంటే 222 రూపీస్ కదా, 222 ఇంటూ 71.120 చూసుకుంటే 15,788 రూపీస్ అయింది. సో టోటల్గా చూసుకుంటే 19,332 రూపీస్ అండి. దానికి జిఎస్టీ వచ్చేసి 289 టోటల్గా చూసుకుంటే 19,912 రూపీస్. సో ఇదైతే వాళ్ళు పే చేయాల్సి వచ్చిందండి. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఉంది కదా, 8,540 రూపీస్ అయితే పే చేశారండి. మిగిలిన అమౌంట్ 11,372 రూపీస్ వాళ్ళ ఓల్డ్ సిల్వర్ అయితే ఇచ్చారు కదా, దాని అమౌంట్ అండి. అది ఎంత పడిందో మీకు చూపిస్తాను. సో ఓల్డ్ రా సిల్వర్ వచ్చేసి ప్యూరిటీ 60% అండి, గ్రామ్స్ 76 గ్రామ్స్లో ఇచ్చారు, 149 రూపీస్ అండి. మీరు అనుకోవచ్చు 222 రూపీస్ అన్నారు కదా 80% ఎక్స్చేంజ్లో, మరి సిల్వర్లో 60% అయితే 149 ఎందుకు ఇచ్చారని. సో వాళ్ళేమో 50% లేకపోతే 60% ఆ విధంగానే ఎక్స్చేంజ్ తీసుకుంటారండి. ఇప్పుడు 80% అంటే 222 రూపీస్ అయింది కదా, 60% అంటే దానిలో తగ్గించి ఒక 200 వరకైనా రావాలి, కానీ వాళ్ళు 50% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుందండి. సో అందుకే 149 రూపీస్ అయితే అయ్యింది. సో దాని అమౌంట్ వచ్చేసి 11,372 రూపీస్ అండి. సో మనం ఇక్కడ అదే చెప్పాము, 11,372 రూపీస్ లెస్ చేస్తే సిల్వర్ ఆర్నమెంట్లో మనకు వచ్చిన అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. ఇగో 11,372 రూపీస్ లెస్ చేసి మనం టోటల్గా 5,540 రూపీస్ అయితే పే చేయాల్సి వచ్చిందండి. 19,912 రూపీస్లో ఇది లెస్ చేసి 8,540 రూపీస్ అయితే పే చేయాల్సి వచ్చిందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే నా వీడియోకి హైప్ ఇస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.